నమస్తే మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకేనా మామ, ఏంటంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి, 4th సెమ్ అయిపోయింది. మొత్తానికి అటు ఇటు డొల్ల కొట్టేసినాం. ఇక మన దోస్తులు సాకేత్ వాళ్ళక్క ఎక్కడికి వెళ్తున్నామంటే సాకేత్ వాళ్ళు ఊరు జగిత్యాల వెళ్తున్నాం మనం. జగిత్యాల ఇప్పటికే లేట్ అయిపోయింది. సో మీకు మొత్తం సాకేత్ వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు అంతా మొత్తం వైబ్ ఇప్పించేస్తాం మొత్తం. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. జగిత్యాలకు ఎంటర్ అయినాం. ఎంటర్ అవ్వగానే మా ఇదే జగిత్యాల అని ఏదో పెద్దగా చెప్పిండు. మా వాళ్ళు షాక్ లో ఉన్నారు. వీడు జగిత్యాలకి ఇచ్చిన హైప్ కి మా వాళ్ళు ఇది చూసి ఆస్ట్రేలియానా నన్ను షాక్ లో ఉన్నారు. బిల్డింగ్ చూడరా, అరే అరే క్లాక్, అరే అది ఈఫిల్ టవర్, అరే రిఫిల్ టవర్ రా, ఈఫిల్ టవర్ కి ఆపోజిట్ గా రిఫిల్ టవర్. బిల్ గేట్స్ అక్కడే ఇది దేవాలయం. అబ్బా అరే దేవాలయం రైట్. అది కావాలా చూడు, చిట్టినాడు బిర్యానీ, అది దొన్నె బిర్యానీ, సారీ గ్రీన్ ఉంటది, గ్రీన్ బకెట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ మా జైత్యాల. అది నెక్కర్, ఇది తొక్క, ఇది తోటకూర, ఇవన్నీ చూపినాక ఇక చెప్పింది గ్రీన్ బకెట్. గుడాలు మేము తెచ్చుకునే గుడాలు. గ్రీన్ బకెట్ అంట, రెడ్ బకెట్ స్నానం చేయడానికి ఒక బకెట్. ఇగో ఇప్పుడే లోపలికి వచ్చినాం. లోకల్ రాగానే కాళ్ళు కడుక్కుందో లేరో ఎమ్మటే ఫుడ్ స్టార్ట్ చేసింది అండి. ఫుడ్ పెట్టి చంపేస్తుంది ఈరోజు. ఇక ఫిక్స్ అయింది అండి. ఇది చూడండి, వస్తున్నామని తెలిసి పెద్దగా ప్లాన్ చేసి పెట్టేసిందండి. ఎగ్స్, ఇక్కడ చికెన్ 65 ప్రిపరేషన్ డిష్. ఇక చికెన్ 65 ప్రిపరేషన్ డిష్. అక్కడ బగారా నడుస్తుంది, ఎగ్స్, గుడాలు, ఆడ మటన్ రెడీ చేసి పెట్టింది. ఇది చూడు మటన్. ఇట్లా ఎంటర్ అయినాం, కాళ్ళు కడుక్కొని స్టార్ట్ చేస్తూనే ఉన్నాం. ఫుడ్ పెట్టి చంపేస్తామని చెప్పేస్తుందా అండి. మటన్ కర్రీ, గుడారాలు అంతా ఇచ్చి పడేయాలి. ఇక ఈ లెవెల్ ఉంది ప్రిపరేషన్. వేస్తూనే ఉన్నారు. ఎట్లుంది మా టేస్ట్? ఎట్లుంది? ఎక్కిస్తున్నారు. అయ్యో చోటు మా తినేసినాం, పొట్ట వల్ల తిన్నాం. ఇక స్టార్ట్ అయిపోయినాం బయటికి జగిత్యాల చూడడానికి. విజిట్ జగిత్యాల అనే మిషన్ స్టార్ట్ చేసినాం. జగిత్యాల నైట్ లైఫ్ చూడండి గైస్. జగిత్యాల నైట్ లైఫ్కి స్టార్ట్ అయినాం. ఇంకా మన వాళ్ళు ఇంకా రాలేదు. వచ్చిన వాళ్ళ వరకు అయితే నైట్ లైఫ్ చూడడానికి పోతున్నాం. ఫస్ట్ మనం పోయేది రాజమండ్రి బాదం మిల్క్ ఇన్ జగిత్యాల. ఓకే, మనం బాదం మిల్క్ దగ్గర కలుద్దాం. చూడండి క్లాక్ టవర్ అరే, ఇది ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసిర్రు జగిత్యాలకు డైరెక్ట్. క్లాక్ టవర్ కార్లో క్లాక్ టవర్ దొరకట్లేదు. ఏంది క్లాక్ టవర్? ఇది క్లాక్ టవర్ జగిత్యాల మెయిన్ అడ్డ గాయస్. ఇది క్లాక్ టవర్ అంట జగిత్యాల మెయిన్ అడ్డ. ఇక్కడ జగిత్యాల ఫేమస్ బాదం మిల్క్. ఇక్కడ జగిత్యాల ఫేమస్ బాదం మిల్క్. ఇది క్లాక్ టవర్. ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసిరంట క్లాక్ టవర్. జగిత్యాల వాళ్ళు టాక్ ఇక్కడ. ఇదేనండి మొత్తానికి జగిత్యాల ఫేమస్ బాదం మిల్క్. ఇది అడ్డ చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ క్లాక్ టవర్కి ఆపోజిట్లో ఉంది. అక్క బాదం పాలు ఇప్పించింది. బాదం మిల్క్, జగిత్యాల ఫేమస్ బాదం మిల్క్. గాయ్స్ ఫుల్గా తిరిగినాం. జగిత్యాల మొత్తం రచ్చ చేసినాం ఉన్నంత వరకు అయితే. ఇక మన గర్ల్స్ వస్తున్నారు, పిక్ చేసుకుందామని బస్ స్టాండ్కి వచ్చినాం. ఇగో చూడాలి వచ్చిర్రు. హాయ్ బోల్ రా. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు జగిత్యాల. రైట్ ఓ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. రైట్ వచ్చిర్రు. ఫైనల్లీ స్టార్ట్ చేసిర్రు. కొంచెం కోతులు అన్ని దగ్గరికి వస్తాయి. ఎట్లుంటే అట్లుంటాయి వీటి దగ్గరికి వస్తాయి. రాగానే పొరాళ్ళకి లేదో యుఎస్ నుంచి ఇండియా వచ్చినట్టు వీళ్ళ బ్యాగులు వేరే వాళ్ళు మొయ్యాలి, వీళ్ళు రాయల్గా నడవాలి. తమాషా వీళ్ళతో అంత తమాషా వీళ్ళతో. వీళ్ళకి 2 కార్లు విఐపి ట్రీట్మెంట్. అక్క వీళ్ళు వస్తురని 2 కార్లు విఐపి ట్రీట్మెంట్. ఏంది వీళ్ళు తొక్క వచ్చిందే లేటు.
రైట్ మళ్ళీ ఇంటికి పోయినాక కలుద్దాం. అది ఫామ్లో ఉంది, పిల్లగాళ్ళని చూసి ఫుల్ ఫామ్కి వచ్చేసింది. వీళ్ళే చెప్తుర్రేంద్రా వెల్కమ్ టు జయత్యాల అని. ఆంటీ చెప్పాలరా మీకు 90 ఏజ్ వచ్చిర్రు అనుకుంటా సైకో సాలే వాళ్ళు. ఫుల్ ఫామ్లో ఉన్నాయి. అరే డ్రైవర్ ఫుడ్ సెషన్ స్టార్ట్ అయింది. నైట్ డిన్నర్ ప్లాన్ ఇచ్చేవాడు అందరం కూర్చున్నాం. ఇక సాకేత్ మాకు అందరికి ఫుడ్ మొత్తం సర్వ్ చేస్తున్నాం. అక్క ఏదో బార్బిక్యూ నేషన్కి వచ్చినట్టుంది ఈ ఫుడ్ సెషన్ చూస్తుంది. క్రేజీ అంటే క్రేజీ మస్తు. అంటే లోపలికి స్టిల్ ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంది, మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ విషయంలో నో కాంప్రమైజ్ ఇంట్లో. గాయ్స్ మామ మళ్ళీ ఒక రౌండ్ మళ్ళీ తిన్నాం. అసలు ఫుడ్ పెట్టి అమ్ముతున్నారు లిటరలీ. ఒక ఫుడ్ సెషన్ అయిపోయిన తర్వాత చిన్న అందరం ముచ్చటేస్తున్నాం. ఏంది ప్లాన్, రేపు ఎటు పోవాలి, ఏం చేయాలి, ఏ టెంపుల్కి వెళ్ళాలి అని. అనుకోండి తిన్నా మటన్ తిన్నట్టు తిన్నావు. ఒక మటన్ ఇంకో మటన్ తింటే ఎట్లుందో అట్లా తిన్నావు. లేదు లేదు, వాడు అడిగింది తమలపాకు బాయ్స్కి ఇస్తారు, ఎందుకంటే ఇంట్లో వాళ్ళ కోసం. ఏదో ఒకటి అనాలి అప్పటికి. ధర్మపురి టెంపుల్ లోపల ప్రశాంతంగా కూర్చున్నాం. దర్శనానికి వెళ్తాం. లక్ష్మీ నరసింహస్వామి ఉయ్యాల ధర్మపురిలో. మన వాళ్ళందరూ దర్శనం కంప్లీట్ చేసుకుంటున్నారు మంచిగా. సూపర్, అందరూ మంచివాడు. మామ ఇది డే 2 ఇన్ జగిత్యాల. క్రేజీ అంటే క్రేజీ జరుగుతుంది జగిత్యాల ట్రిప్ మాత్రం. సాకేదాన్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తోని మంచి మంచి గుళ్ళు, స్పెషల్ దర్శనాలు, గర్భగుడిలో పూజలు అవన్నీ మంచిగా అయినా. నిన్న 2 రోజులు క్రేజీ జరిగింది. ఈరోజు ఏంటంటే సాకేత్కి పొద్దున్నే చిన్న పని పడ్డది. ఏంటంటే ట్రిమ్ చేపియాలి, గడ్డం చేపియాలి చిన్న పని వల్ల. సో ఈరోజు మన ట్యూస్డే కావడం వల్ల మొత్తం కటింగ్ షాప్లు అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏం చేసిండు అంకుల్, డైరెక్ట్ కటింగ్ చేసి అంకుల్ని పిలిపించేసిండు, ఇంటికి పిలిపించిండు. ఇంటికి పిలిపించి ఇక్కడ చేపిస్తుండ్రు. ట్రిమ్మర్ ఇక్కడ డైరెక్ట్ ఇంటికి పిలిపించి ఇక్కడ చేపిస్తుండు. తీరి జీరో ఫేర్వెల్ అయిపోయి అన్నీ అయిపోయి ఇంకేముందిరా. జీరో అరే కొంచెం ఉంచురా. గాయ్స్ ఇగో రిసార్ట్కి వచ్చాం. సాకేత్ రిసార్ట్ ప్లాన్ చేయించిండు. ఒక స్విమ్మింగ్ పూల్, ఒక పెద్ద ప్లే గ్రౌండ్, జబర్దస్త్ ఉంది రిసార్ట్. కానీ ఏంటంటే అదో సాధుకక్క ఇక్కడ రీల్ ప్లాన్ చేస్తుంది. సినిమా షూటింగ్ ఉంది, సారీ రీల్ షూటింగ్ ఉంది. ఉయ్యమ్మా ఐ లవ్ యూ ఆడియన్స్, ఐ లవ్ యూ సబ్స్క్రైబర్స్ అనమాట. ఇది కొండగట్లో ఉన్న ఫేమస్ రిసార్ట్, సాకేత్ వాళ్ళ డాడీ ఫ్రెండ్ది. సో అదనమాట. ఓకేనా, మన వాళ్ళు బాక్స్ క్రికెట్ ప్లాన్ చేశారు. బాక్స్ క్రికెట్ ఆడదాంలో సపరేట్గా. ఇప్పటికైతే బాక్స్ క్రికెట్తో ఆడి తర్వాత చిన్న స్విమ్మింగ్ చేసి ఆ తర్వాత రెయిన్ డ్యాన్స్ చేసి బాబా చిల్ అవుదాం అని అన్నారు. సో పదాం పోదాంగా. ఓ షెట్, ఆ బ్యాట్స్మెన్కి బాల్ కనపడట్లేదు. బ్యాట్ ఉమెన్, తమ్ముడు బౌలింగ్, అక్క బ్యాటింగ్. ఓ
ఇగో మనందరం చీర్స్ గర్ల్స్ బట్ వితౌట్ చీరస్ డ్రెస్ హ్యాపీ బర్త్డే స్పెషల్ స్పెషల్ ఓ షెట్ అబ్బా కొంచెం మిస్ అయింది అంతే ఒక రెండు జానాలు అంతే ఓ ఇక ఈసారి చూస్తుంది బాల్ తర్వాత వీని తలకాయ కొట్టేసాయి బ్యాట్ వదిలేస్తామేమో అని అసలుకే స్పిన్ తిరుగుతున్నావు నువ్వే అమ్మా తవలు పెట్టడేంది అది వికెట్ బౌలర్ అవుట్ అయింది ఇప్పుడు మన వాళ్ళు ఓ వికెట్ ఓ అంటే ఓ ఆ సూర్యకుమార్ యాదవ్ బ్యాక్ షాట్ జస్ట్ మిస్ వెనకాల పోయి వాడిని కొట్టిర్లే పాప వాడు ఏదో ఫీల్డింగ్ వేసి అదే